ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 తేదీ మధ్యలో తులా రాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి శుభాశుభ మిశ్రమాలు రెండు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో మనస్పర్ధలు ఉంటాయి, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది, పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పై అధికారులతో కాస్త చికాకులు గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత ఉంటుంది, కానీ కుడి మోకాలు అరుగుదల ప్రారంభమవుతుంది. వయసు 25-26 సంవత్సరాల మధ్య ఉన్న వారికి కూడా ఈ కుడికాలు మోకాలు అరుగుదల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి కారణమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. తినడము సరిగ్గా లేకపోవడం వల్ల, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల, అధిక శ్రమ వల్ల ఆరోగ్య నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమం. ఉన్నదాన్ని అలాగే వ్యాపారాన్ని కంటిన్యూ చేయడం మంచిది తప్ప కొత్త వ్యాపారాన్ని అధిక మొత్తాదులో ధనాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి, కానీ ప్రయాణంలో అలసట ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన మద్యపానం నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన జుగుప్సాకరమైనటువంటి స్నేహితాలు, విచక్షణా జ్ఞానం లేని అరమరికలు లేని స్నేహితాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతోంది. మనసు చంచలంగా ఉంటుంది. ప్రతికూల ప్రభావానికి మనసు ఊళ్ళూరుతుంది. లేనిపోని అనర్థాలకు కారణమైనటువంటి స్నేహితాలు, బంధుత్వాలు ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఉద్యోగ అన్వేషణలో కొత్త ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తలబిరుసుతనం వల్ల వదులుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొత్త ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్న వారు ప్రశాంతత, కాస్త అవతలి వారిని గౌరవించేటువంటి సంప్రదాయంతో ముందడుగు వేస్తే అనుకూలత బలంగా ఉంటుంది. ఈ వారంలో సంతాన స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ మోకాల సంబంధించినటువంటి అనారోగ్యం మాత్రం ఇబ్బంది కలిగించే అంశం చెప్పబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఉపశమనము తీసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, విశ్రాంతిని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందగోరే నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. సంస్థ నుంచి సంస్థకు మారడానికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలత ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులాదులు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఓకే అనుకునే సమయానికల్లా ఆ యొక్క ఆశావాద దృక్పథం కూడా నీరు గారిపోయే ప్రమాదం, మీరు ఓకే అనుకున్నటువంటి వ్యక్తి జారిపోవడము, అవతల వ్యక్తికి మీరు ఒప్పుకోకపోవడము లాంటివి జరిగే అవకాశం. అనగా వివాహాది నిశ్చయ క్రతువులన్నీ కూడా నిర్వీర్యమవుతాయి అన్న విషయం సుస్పష్టంగా చెప్పబడుతోంది. వివాహ గడియలు కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. గురుబలం ఏమాత్రం కూడా సరిపోవటం లేదు. గురుగ్రహానికి శుక్రుడికి ఈ యొక్క రాశి వారు జపం చేయించుకోవడం వల్ల వైవాహిక సంబంధ విషయాల్లో అనుకూలతలు బలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందించుకోవడానికి, శుభమైనటువంటి సంతానాన్ని పొందడానికి తప్పకుండా ఈ రాశివారు సీతారాముల వారి కళ్యాణాన్ని చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అలాగే మంగళవార నియమాలు పాటించడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేయడం వల్ల వ్యతిరేకత ఉన్నటువంటి జాతక ప్రభావం కూడా అనుకూలత పొందడానికి అవకాశం ఉంటుంది. కుజ సంబంధమైనటువంటి బలం కూడా మీకు అనుకూలంగా మారి శుభమైన సంతానము, వైవాహిక జీవనము, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ అన్వేషణలో శుభ ఫలితాన్ని పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమ ఫలితాన్ని కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే దేశ విదేశీయాన ప్రయాణం అనుకూలత కలుగుతుంది. కాకపోతే విదేశాల్లో ఉన్నవారు ఓపికను ప్రదర్శించాలి. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. వీసా సంబంధ సమస్యలు జటిలంగానే ఉన్నా స్థిరంగా ఉంటాయి. తప్పకుండా కొద్ది రోజులలో అటువంటి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయి విదేశాల్లో స్థిర నివాస ప్రయత్నాలు సత్ఫలితాన్నిచ్చే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ప్రతికూల ప్రభావం కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నూతన వ్యాపార ప్రారంభం మంచిది కాదు. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం నష్టాన్ని కలిగిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా
విద్యా నష్టానికి కారణమవుతోంది. క్రమశిక్షణ, ఏకాగ్రత, సంపూర్ణమైనటువంటి మానసిక ధ్యానము విద్య పని పెట్టిన వారికి ఉత్తమ ఫలితం పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారి వారంలో ఆవు పాలని శివాలయంలో దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి సువర్ణ వజ్ర ఆభరణ వ్యాపారం చేసేవారికి, తృణధాన్యాలు వ్యాపారం చేసేవారికి, కిరాణా షాపుల్లో వ్యాపారం చేసేవారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ చెప్పబడుతుంది. మిగతా వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత వారాంతంలో ఏర్పడేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. చిత్ర నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతారు. ఉత్తమ వ్యక్తితో చిత్ర నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వెనక ముందు ఆలోచన లేకుండా ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా పెద్దవారి సూచనలు, సలహాలు, సంప్రదింపులు చేసిన తర్వాత అటువంటి ప్రయత్నాలు చేయండి. కోర్టు వివాదాలు ఉన్నట్టయితే వాటిని పోస్ట్పోన్ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం కోర్టు విషయాల్లో కనబడుతుంది కాబట్టి ఆ కోర్టు వివాదాలని వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు 13, 14, 15, 16, 17 తేదీ వరకు కూడా 4, 5, 6 అంకెలను శుభ అంకెలుగా వినియోగించుకొని 17, 18, 19 తేదీల వరకు మీరు 2, 3, 6 అంకెలను అదృష్టంకెలుగా వినియోగించుకోవడం శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.